కొండ మీద తెల్లగా కనబడుతుంది కదా, అది టెంపుల్. ఇప్పుడు మనం ఆ టెంపుల్కి వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మనం పెరంగిపురం నుంచి బయలుదేరుతున్నాం. పుట్టకోటలో ఉన్న శ్రీ కొలిమూర వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. కొండవీడి కోట ఘాట్ రోడ్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ కొండవీడి కోట పార్క్ ఉన్న రూటు మనం వెళ్ళాలి. ఇప్పుడు ఇది స్టార్టింగ్ పాయింట్, టెంపుల్కి వెళ్ళే దారి. మనకి దారి కనబడుతుంది కదా, ఈ దారి వెంబటి వెళ్ళాలి మనం. ఎదురుగా కనబడుతుంది కొండవీడు కోట పార్కు. ఘాట్ రోడ్కి వెళ్ళేటప్పుడు పిల్లలతో వస్తే మాత్రం కంపల్సరీ రాండి, వీటికి టైమింగ్స్ ఉంటాయి, చూసుకుంటూ రండి. నేను పొద్దున్నే 7:30కి వచ్చాను. వచ్చే దారిలో 3 కార్లు కూడా కనబడ్డాయి. మామూలుగా అయితే ఆదివారం పూట జనాలతో రారు ఎక్కువ శాతం, శనివారం పూట జనాలు బాగా వస్తారు. 10 లోపల వస్తే మనకి ఎండకి ఇబ్బంది లేకుండా ఉండేది, ఎందుకంటే కొండ ఎక్కాలి కదా, దానికోసం. నేను పొద్దున్నే 7:30కి వచ్చాను. అంతా పచ్చగా ఉంది. వెళ్ళే దారిలో అన్ని రాళ్ళు ఉన్నాయి కదా, మధ్యలో కొట్టేసినట్టుంది కదా. నేను వెళ్ళింది వానాకాలం. కొండ మీద పడిన వానంతా కూడా ఈ రూట్ నుంచి కొట్టుకొని వస్తుంది, వరద ప్రవాహం. ఇందాక చూశారు కదా బొడ్రాయి స్టార్టింగ్ పాయింట్, అది. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ పక్కన ఇంకో రూట్ కనబడింది కదా మీకు ఇందాక, అటు నుంచి టాటర్ వెళ్ళిద్ది. ఈ రూట్ కూడా ఈ రూట్కే కలిసిద్ది. ఆ స్ట్రైట్గా ఉన్నది మనం ఇందాక చూసింది రూట్. ఒక అంకుల్ కనబడ్డాడు. వీళ్ళు ఇందాక 3 కార్లు బయట కనబడ్డాయి అని చెప్పాను కదా, ఆ కారు వాళ్ళు వీళ్ళు. ఆ కారు వీళ్ళకి. వీళ్ళు చాలా మంది వచ్చారంట, సుమారుగా 10 మంది దాకా వచ్చినట్టున్నారు. నేను కొండ పైకి వెళ్ళేంత వరకు వీళ్ళ వాళ్ళు నాకు కనబడ్డారు. వీళ్ళది గుంటూరు అంట. ప్రతి వారం ఒక చోట ట్రెక్కింగ్ చేస్తారంట. ఇవాళ ఈ ఆదివారం మాత్రం పుట్టకోటలోని కొండకి వచ్చారు ట్రెక్కింగ్ చేయడానికి. నేను మాత్రం శ్రీ కొలిమూరి వెంకటేశ్వర స్వామి చూస్తానికి వచ్చాను, మీకు చూపిద్దామని వీడియో. ఎక్కడ చూసినా మిడత శబ్దాలు చాలా బాగున్నాయి. రాళ్ళు చూశారు కదా, పెద్ద పెద్ద రాళ్ళు. ఏప్రిల్ 28వ తారీఖున పండగ చేస్తారు, గుడి ప్రతిష్ఠ రోజు. ఆ రోజు పండగ చాలా బాగా చేస్తారు, చాలామంది జనాలు వస్తారు. ఈ రాళ్ళు కనబడుతున్నాయి కదా, వానాకాలం కాబట్టి వానకి మట్టి లోపలికి వెళ్ళిపోయి రాళ్ళు పైకి వచ్చేసి అలా కనబడుతుంది. పండగ రోజు మాత్రం మట్టి పోస్తారు, టాటర్లు ఎక్కే వీలుగా ఉండిద్ది. బండి అయితే కొంచెం కష్టం కానీ వెళ్ళిద్ది. మనకి 2 రూట్లు ఉంటాయి. ఒకటి బండేలే రూటు, అటు నడిచి కూడా వెళ్ళచ్చు మనం, అప్పుగా ఉంటుంది. రెండో రూటు చిన్న చిన్న బండరాయిలు ఉంటాయి, మెట్లులాగా కనబడుతుంది కదా. ఈ స్ట్రైట్ రూట్ ఏమో పైదాకా వెళ్ళిద్ది, కొండపై దాకా. బండి కొంచెం కష్టంగా వెళ్ళిద్ది. ఇటేమో చిన్న బండరాళ్ళు కనబడుతున్నాయి కదా, మెట్లలాగా ఉంటాయి, కొండ బండరాళ్ళు. ఇటు బాగా కష్టం కానీ తక్కువ టైం పట్టిద్ది, కుర్రోళ్ళు ఇటు వెళ్ళచ్చు. ఇటేమో బాగా దూరం, నలగరారే, మొత్తం అప్పుగా ఉంటుంది. కర్ర హెల్ప్గా పట్టుకొని వెళ్తూ ఉంటారు, పైదాకా వెళ్ళిపోవచ్చు. నేను ఈ దారిని ఎంచుకున్నాను. మనం దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఒక అంకుల్ కనబడతారు, వాళ్ళ మనిషి. నన్ను అడిగారు మీరు ఎంతమంది వచ్చారని. ఒక్కడనే వచ్చిన అంకుల్ అన్నాను. దేవుని చూస్తానికి ఒక్కడనే వచ్చిన అంకుల్ అన్నాను. చాలా మంచిదయ్యి అన్నారు. ఇక్కడ బండరాయి కనబడుతుంది కదా, ఈ బండరాయి మీద మెట్లు చెక్కారు. ఒక మెట్టు మీద సాష్టాంగ ప్రదర్శనం భంగిమలో చెక్కి ఉన్నది. ఆ మెట్టుని తొక్కకుండా పక్క నుంచి వెళ్ళండి. నేచర్ని ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అనేది. ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా. ఆంధ్రప్రదేశ్లోని 108 దివ్య తిరుపతిలో ఒకటిగా భావించేది ఈ దేవస్థానము, శ్రీ కొలిమూర వెంకటేశ్వర స్వామి టెంపుల్. నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా రాండి, చాలా బాగుండిద్ది. ఇదంతా ఫారెస్ట్ ఏరియానే.
కానీ సేఫెస్ట్ ప్లేసు. ట్రెక్కింగ్ కూడా చాలా అదిరిపోయిద్ది. దేవుని చూస్తానికైతే శనివారం 10 లోపల రండి. స్వామివారికి అర్చన అభిషేకం జరుగుతుంది. ఈ గుడికి రావాలంటే ఇటు పిరంగిపురం నుంచి రావచ్చు, అటు బోయిపాలెం, ఎడ్లపాడు అటు నుంచి రావచ్చు. కొండవీడు వచ్చి పుట్టకోట నుంచి వెళ్ళొచ్చు. ఘాట్ రోడ్కి వెళ్ళే రూటే. మీకు ఇక్కడికి రావాలి అనుకున్న వాళ్ళు ఏమన్నా మీకు డౌట్లు ఉంటే తెలిసిన వాళ్ళు రండి. తెలియని వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. చూస్తే ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. స్వామివారికి ఇక్కడ కుంకుమ బొట్లు పెట్టున్నాయి. శంఖం, చక్రం ఉంది, పైన నామం ఉంది. ఓం నమో వెంకటేశాయ. మనం దగ్గరికి వచ్చేసాం. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ అటు పక్కన ట్యాంకీ ఉండిద్ది. అక్కడ చేతులు కడుక్కోవచ్చు. పండగ రోజు కొంచెం పైపు పెడతారు, కాళ్ళు కూడా కడుక్కోవచ్చు. తలనీలాలు స్వామివారి మొక్కులు ఉన్న వాళ్ళు ఇక్కడ సమర్పించుకుంటారు. పైన నాకు చిన్న రాయి కింద ఒక మడుగు కనబడింది. ఆ మడుగులో ఈ చేప పిల్లలు, కప్ప పిల్లలు నాకు అర్థం కాలేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మనం పెద్ద బండరాయి మీదకి వచ్చేసాం. మన ఊరు నుంచి స్టార్ట్ అయినప్పుడు ఒక బండరాయి మీద స్వామివారి టెంపుల్ కనబడింది కదా, ఆ బండరాయి ఇప్పుడు నేను నుంచున్న బండరాయి. ఆ బండరాయి ఎక్కితే ఇంక ఎదురు టెంపులే కనబడుద్ది. ఇప్పుడు స్థలపురం తెలుసుకున్నాం. శ్రీ బొల్లిమూర వెంకటేశ్వర స్వామి దేవస్థానం, కొండవీడు, పుట్టకోట గ్రామం, ఎడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా. ఆంధ్రప్రదేశ్లోని 108 దివ్య తిరుపతిలో ఒకటిగా భావించేది ఈ దేవస్థానం. కొండవీడు కొండల శిఖరాగ్రాన శ్రీ స్వామివారు ఉత్తరాభిముఖంగా కృష్ణానదిని చూస్తూ ఉండటం విశేషం. స్వామివారికి తలుపులు ఉండవు. 13వ శతాబ్దంలో ఈ దేవస్థానం ఉన్నట్లు, బంగారు తోరణాలలో విరసిల్లినట్లు భోజరాజ కథల్లో కలదు. 18వ శతాబ్దంలో చిలకూరుపేట జమీందారులు దేవస్థానం నిర్మించారు. ప్రస్తుతం పుట్టకోట, గొట్టిపాడు గ్రామస్తులచే దేవస్థానం ధ్వజ నిర్మాణము జరిగినది. ప్రతి శనివారం స్వామివారికి అభిషేకం, అర్చనలు జరుగును. ఏప్రిల్ 28న తేదీన స్వామివార్ల త్రయాణిక కళ్యాణం జరుగును. విన్నారు కదా ఫ్రెండ్స్. స్వామివారి దర్శనం చేసుకున్నామండి. కొండ మీద వెనకమాల కొండవీడు కోట ఉంది. మీకు అది చూపిద్దామని కొండ చివరి దాకా వచ్చాను. అది కనబడుతుంది కదా, అది కొండవీడు కోట ఘాట్ రోడ్ అండి. ఇందాక మనం లెఫ్ట్ తీసుకున్నాం కదా, లెఫ్ట్ తీసుకోకుండా స్ట్రైట్గా వెళ్తే ఘాట్ రోడ్ కాడికి వెళ్తాం. వ్యూ చూసారు ఎంత బాగుందో. వానాకాలం వచ్చాయి కాబట్టి అంతా పచ్చగా ఉంది. ఎండాకాలం వస్తే మొత్తం ఎండిపోయి ఉంది. నేను మీకు వ్యూ చూపిద్దామని ఆత్రంగా ఎక్కాను. కానీ ఎక్కిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది నేను ఈ కొండ మీద చివరి బండరాయి మీద ఉన్నానని. వెన్నులో ఒక్కసారిగా వణుకొచ్చింది. దేవుని దలుచుకొని ఓం నమో వెంకటేశాయ అని చెప్పేసి దిగేశాను. చాలా భయం వేసింది. వ్యూ చాలా బాగుంది. ఈ కొండ మీద ట్రెక్కింగ్ చేయడానికి చాలా సేఫెస్ట్ ప్లేసు. వెనకాల చుట్టుపక్కల చాలా కొండలు ఉన్నాయి. ఇక్కడ పాలకాయలు ఎక్కువగా దొరుకుతాయి. మనం కిందకి వచ్చేసాం. కొండవీడు కోట పార్క్ కాడికి వచ్చేసాం. మనం ఘాట్ రోడ్కి వచ్చినప్పుడు కంపల్సరీగా పిల్లలతో వస్తే మాత్రం ఖచ్చితంగా పార్క్ రండి. చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఎదురు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. మనం కిందకి